హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ చందు. సో ఈ జెమినీ టీవీలో రాధా అనే సీరియల్తో మనందరికీ పరిచయం అవ్వబోతున్నారు అనమాట. ఒక అంటే లైక్ ప్రోమో చూడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు అంటే చాలా ప్రోమోస్ చూసిన తర్వాత కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ ప్రోమో చూసిన తర్వాత నాకు ఒక మంచి టామ్ అండ్ జెర్రీ ఫైట్ సీరియల్లో ఉండబోతుందని అర్థమైంది, ఇంక్లూడింగ్ ఒక బుడ్డి జెర్రీతో పాటు. సో టీం మన ముందు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో హాయ్ కీర్తి గారు, హాయ్ ప్రశాంత్ గారు, ఎలా ఉన్నారు? సో యా గుడ్, థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ ఫస్ట్లీ. సో జెమినీ టీవీలో మా ముందుకి రాధా అనే సీరియల్తో రాబోతున్నారు. అంటే లైక్ ఎలా ఉండబోతుంది సీరియల్ అంటే నాకు ప్రోమో చూసిన తర్వాత అయితే అఫ్కోర్స్ ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉండబోతుంది, ఇంట్లో లేడీస్కి మంచి కాలక్షేపం ఉండబోతుందని అనిపిస్తుంది. సో మీ మాటల్లో. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఆ టామ్ అండ్ జెర్రీ ఫైట్ అయితే చాలా బాగుంది. అది మెయిన్గా అంటే గొడవలు అంటే నార్మల్ గొడవలు కాకుండా అల్లరిగా ఉంటుంది చూడడానికి కూడా. ఎక్స్ట్రీమ్ గొడవలు, ఆ ఎక్స్ట్రీమ్ గొడవల్లో కూడా అది వాళ్ళకి అంటే క్యారెక్టర్స్ కి అది సీరియస్ గొడవ అయినా చూసే వాళ్ళకి మాత్రం నిజంగా చాలా కామెడీగా ఉంటుంది. సో మంచి సబ్జెక్ట్. సో పాపని ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నారు దాంట్లో? సో పాప వల్లే ఆ గొడవలా, లేదంటే పాప కోసం ఆ గొడవలా? అంటే ఇండైరెక్ట్ గా పాప వల్లే అనుకోవాలి. ఓకే, చాలా ఇన్నోసెంట్ గా కనిపించింది ప్రోమోలో. సో మీ మాటల్లో. యా ఆబ్వియస్లీ గొడవలు అనేది పక్కా ఉంటుంది, ఎందుకంటే యూత్కి చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఎంటర్టైన్మెంట్ దీంట్లో ఉంది కాబట్టి, ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సీరియల్లే కాబట్టి. సో అన్ని రకాల క్యారెక్టర్స్ ఇక్కడ ప్లే అవుతుంది. సో మేబీ కొన్ని క్యారెక్టర్స్ నిజ జీవితంలో కొంచెం వాళ్ళకి దగ్గర అవ్వచ్చు. ఇప్పుడు రాధా క్యారెక్టర్ అవ్వచ్చు, శ్యామ్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఇంకా పాప. సో అవన్నీ ఏమంటే కొంచెం ఎమోషనలీ కనెక్ట్ అవుతుంది. సో అన్ని కలిపి ఉన్న సీరియల్, అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక మంచి కంటెంట్ ఉన్న సీరియల్ అనమాట. ఓకే, సో యాక్చువల్లీ రాధా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కృష్ణుడు, లైక్ లేదు అంటే రాధాకృష్ణ అలా అంటాం కదా. సో ఈ టైటిల్ అనేది స్టోరీకి ఎలా యాప్ట్ అయిందని అనుకుంటారు? లేదు అంటే క్యారెక్టర్ రాధాకి బాగుంది కాబట్టి రాధా అని పెట్టారా, లేదు అంటే స్టోరీకి రిలేటెడ్గా రాధా అని పెట్టారా? యాక్చువల్గా రాధాకృష్ణుడు అంటే అందరికి తెలుసు, ఒక మంచి క్యారెక్టర్స్. దీంట్లో కూడా ఆ క్యారెక్టర్స్కి ఆ స్టోరీకి కొంచెం లింక్ ఉంది, పూర్తిగా ఉంది అని చెప్పను కానీ లైట్గా ఆ ఎసెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక పాప ఉంటుంది. సో మీరు దీంట్లో గమనిస్తే ఇంతవరకు పేర్లు సరిగా ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. రాధా సరే టైటిల్ రాధా కాబట్టి అందరికి తెలుసు హీరోయిన్ పేరు రాధా అని. అండ్ నా పేరు శ్యామ్ అని, అది ఇప్పుడే చెప్తున్నాం. పాప పేరు ఖుషి. రాధాకృష్ణుడు ఉన్నాడు కదా, రాధాకృష్ణ అంటే రాధేశ్యామ్. వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుందండి? హ్యాపీ. షీఈస్ ఖుషియా? ఓకే, బాగా చెప్పారు. యాక్చువల్లీ డైరెక్టర్ గారు మీకు ఇలానే చెప్పారా, లేదంటే మీ ఓన్ క్రియేషన్? లేదు, నా క్రియేషన్. నైస్. యాక్చువల్గా టైటిల్కి బాగా యాప్ చేశారు స్టోరీని. ఓకే, సో యాక్చువల్లీ ప్రోమో చూసినప్పుడు కనీసం ఐస్ క్రీమ్ కూడా తీసుకొని ఇవ్వట్లేదు పాపని, అంత క్లియర్గా ఉన్నారండి సార్ మీరు? అంటే అలా కాదు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని అంతే. దాంట్లో చెప్పబోయేది అదే. వాడు చాలా స్టబోన్గా ఉంటాడు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడు, ఉంటే తీసుకుంటాడు, లేదంటే నీ కర్టెసీ నాకెందుకు, వద్దు, నాకు నేను వేరే చోటకి వెళ్తాను కావాలంటే అని. సో అలాంటి ఒక క్యారెక్టర్. ఈ అమ్మాయి చాలా లైట్, చాలా ఈజీ గోయింగ్ అనమాట. అండ్ మీరు చూసే ఉంటారు దాంట్లో ఐస్ క్రీమ్ ప్రోమోలోనే ఎంత అల్లరిగా చేస్తే. అవునవును. సో ఎలా అనిపించింది? లైక్ ప్రోమో షూట్ లో మీరు పెట్టారుగా ఒక వీడియో, ఇలా జరిగింది నా ప్రోమో షూట్ అని చెప్పి. సో ప్రోమో షూట్ లోనే చాలా ఫన్ చేశారు. అంటే గోయింగ్ ఆన్ సీరియల్ వెళ్తుండగా ఇంకెలా ఉంటుందో మాకు అర్థమవుతుంది. సో ఎలా ఉంది ప్రోమో షూట్ అప్పుడు? కానీ మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది. నార్మల్ షూట్కు ప్రోమో షూట్కు చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే ప్రోమో షూట్ అంటే రెగ్యులర్గా మనం ఒక ప్రొడక్షన్ మనం వెళ్ళి చేయడము, ఒక టీం ఉంటుంది. అది కాకుండా కంప్లీట్ వేరే వాళ్ళు వస్తారు ప్రోమో కోసము.
కంప్లీట్ మూవీ కెమెరాస్ అవే ఉంటాయి. ప్రోమో, పర్టికులర్ ప్రోమో ఏదైనా అంతే, నాట్ ఓన్లీ ద సీరియల్, అన్ని సీరియల్ ప్రోమో వేరే వాళ్ళు వచ్చి కంప్లీట్ వాళ్ళ డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట. కంటెంట్ మాత్రమే ఛానల్ నుంచి వస్తుంది, అన్ని చేయ విధానం అన్ని కొన్ని చేంజెస్ అండ్ కంప్లీట్ ప్రొడక్షన్ అక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కంప్లీట్ చేంజ్. సో ఇది కొంచెం ప్రోమో షూట్స్ అప్పుడప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ప్రోమో ఏదైనా అంటే కొంచెం మూవీ ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్ కంప్లీట్ చేంజ్ అవుతుంది అనమాట అక్కడ. ఆ ప్రొడక్షన్ కాకుండా కంప్లీట్ టీమ్, ఒక డైరెక్షన్ అండ్ కెమెరా టీమ్, ఆ టెక్నీషియన్ నుంచి ప్రతి ఒక్కరు చేంజ్ ఉంటారు అక్కడ. ఓకే, మళ్ళీ కంప్లీట్ నార్మల్ షూట్కి వచ్చేసరికి మొత్తం మళ్ళీ రెగ్యులర్ మన టీము, మా డైరెక్షన్, ఓకే, ప్రోమో షూట్స్ మాత్రం డిఫరెంట్ టీమ్ వస్తారా? ఓకే ఓకే ఓకే, ఛానల్ పీపుల్ ఉంటారు. సో అది అది ఒక అప్పటి నుంచి అది అలాగే వచ్చింది, నాకు తెలియదు అది ఎందుకని. ఓకే, యాక్చువల్గా మీరు ప్రీవియస్గా కొన్ని సీరియల్స్ చేశారు కదా, మీరు సీరియల్స్ చేస్తూనే వస్తున్నారు ఇప్పటికీ కూడా. సో ఈ రాధా అనే క్యారెక్టర్ని లైక్ మీకు మీ క్యారెక్టర్ నచ్చి తీసుకున్నారా, లేదు అంటే స్టోరీ బాగుంది అని చెప్పి తీసుకున్నారా? అంటే లైక్ కొంతమంది అరే క్యారెక్టర్ బాగుంది, నేను పర్ఫామ్ చేయగలను, నాకు నచ్చింది అనే బబ్లీ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి తీసుకుంటారు. కొంతమంది ఓవరాల్గా స్క్రిప్ట్స్ కొన్ని చూసుకొని స్టోరీ మంచి స్టోరీ అని చెప్పేసి తీసుకుంటారు. సో ఎలా చూస్ చేసుకున్నారు? మాకైనా కూడా 1 లైన్లో చెప్పేస్తారు అంతే, ఫుల్ మొత్తం చెప్పారు, ఇది 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 ఇలా అని చెప్తారు, ఫుల్ ఎండ్ అంతా అవన్నీ చెప్పారు. కానీ నాకు క్యారెక్టరే ఫస్ట్ నేను చూస్ చేస్తా. బికాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది, ఒక్కొక్కసారి నెగటివ్గా వెళ్ళి పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తాయి అన్నమాట. సో దట్ ఇది అలా కాకుండా అన్నీ మిక్స్డ్ ఒక పర్ఫామ్ చేయొచ్చు ఆ క్యారెక్టర్ అంటే. సో నా రియల్ లైఫ్కి కొంచెం ఇది దగ్గర కాబట్టి సో దట్ ఐ క్యారెక్టర్ చూసి తీసుకుంటాను, దెన్ ఆటోమేటిక్లీ ఇంకా స్టోరీ. సో మీరు? నేను కూడా అంతేనండి. అంటే యూజువల్గా నేను తిను అని కాదు, యూజువల్గా ఎవరైనా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అదే కదా చాలా ఇంపార్టెంట్. మాకు పర్ఫామ్ చేయడానికి కావచ్చు, ఇంకొకటి మా కెరియర్ గ్రోత్కైనా కావచ్చు, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మాకు ఒకటి ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది, నేను ఇలా ప్రెజెంట్ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది. ఇంకొంతమందికి అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలని కూడా ఉంటుంది. అండ్ నాకు కూడా అంతే, ఛాలెంజింగ్ ఉండాలి. సేమ్ రిపీట్ అవుతూ ఉంటే ఇంకా ఎలా అయిపోతుందంటే మేము కూడా అంటే మాకు కూడా ఆప్షన్స్ ఉండదు నేర్చుకోవడానికి. సేమ్ అదే యాక్టింగ్, అదే సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తూ ఉంటామంటే అంతే ఉంటుంది. ఏ సీరియల్ చూసినా వీడు అదేనా అనిపిస్తుంది. ఒక చేంజ్ ఓవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా యాక్చువల్గా మా డైరెక్టర్ రాము గారు, ఆయన యాక్చువల్గా నాకు ఫోన్ చేశారు ఫస్ట్. ఫోన్ చేసి ప్రశాంత్ నేను ఇలా చేస్తున్నాను చేస్తావా అన్నారు. ఆయన అలా ఫోన్ చేశారంటే నాకు తెలుసు ఆయన యూజువల్గా ఏదేదో క్యారెక్టర్కి నన్ను పిలవరు. ఆయన అండ్ ఇంకొకటి ఆయన చేస్తున్నారంటే అది మంచి ప్రాజెక్ట్ అయి ఉంటుంది. సో ఆయన చెప్పగానే సార్ ఖచ్చితంగా ఏదైనా పర్లేదు నేను చేసేస్తాను అని చెప్పి, సో అలా ఆ తర్వాత మళ్ళీ అది ఛానల్లో వాళ్ళందరూ చూసి సరే ఓకే అని చెప్పి డిసైడ్ చేసి ఫైనల్ చేశారన్నమాట. ఓకే, సో నార్మల్గా మీరు లీడ్ చేస్తున్నారు కదా, విలన్ క్యారెక్టర్ ఎప్పుడైనా ట్రై చేశారా? సీరియస్ క్యారెక్టర్ ఒక్కొక్క టైంలో నా విషయంలోనే విలన్ అయిపోతారు. అయ్యో ఎందుకలా? అప్పుడు మాత్రమే విలనిజం వచ్చేస్తుంది. పర్సనల్ గా వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బికాజ్ వి బోత్ ఆర్ సేమ్ కర్ణాటక. సో దట్ యాక్చువల్లీ చూసాను ఆ ప్రోమోలోనే కనిపించింది ఆ సీరియస్నెస్. అసలు ఏంటో మొహం కూడా చూడనట్టు, నాకు ఎందుకు నువ్వు పక్క వెళ్ళిపో అన్నట్టు చేస్తున్నారు అనమాట. సో అంటే అలా కాదు, అంటే మీ లుక్స్ ప్రకారం మీరు మంచి అగ్రెషన్ రోల్ కూడా చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. చేయొచ్చు, యాక్చువల్గా నాకు కూడా ఉంది అది చేయాలని. దానికోసమనే యాక్చువల్గా ఫోటోషూట్ కూడా చేయించాను, అదంతా అయింది. బట్ ఏమో తెలీదు, నన్ను చూడగానే సాఫ్ట్ క్యారెక్టర్ ఇస్తారు. బట్ ఒకటి ఏంటంటే సీరియల్స్లో యూజువల్గా ఏదో ఒక సిచ్యుయేషన్ వస్తుంది, చేస్తే రన్నింగ్లో ఏదో ఒక సిచ్యుయేషన్ వస్తుంది. ఆ టైంలో వీడు చాలా రగడవుతాడు, అలా రియాక్ట్ అవుతాడు. అలాంటిది అట్లీస్ట్ ఒక 1 monthకైనా వస్తుంది ఆ కంటెంట్. సో ఆ టైంలో ఇప్పుడు వచ్చిందిరా చేసేద్దామని చెప్పి అది యూజ్ చేసుకుంటాను. సో ప్రోమో షూట్ చేసేటప్పుడు పాప ఖుషి ఏమన్నా ఏడిపించిందా, లేదు అంటే అంతా ఫన్నీగా అయిపోయిందా? అంటే కొంచెం టయర్డ్గా అవన్నీ ఉన్నప్పుడు ఆబ్వియస్ ఇంకా చిన్నది కదా ఉంటుంది, బట్
చాలా Active ఆ? క్యూట్, యాక్టివ్ అండ్ నచ్చుతుంది తన ప్రెజెన్స్ మాకు. ఓకే, యాక్చువల్లీ నాకు ఒక డౌట్, అంటే లైక్ మీరు ఇప్పుడు మీరు ఈ సీరియల్ మొత్తం అవుట్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, బట్ ప్రెసెంట్ ఎవరు బాగా ఎక్కువ అలవాటు అయ్యారు, మీరా అంటే ఎక్కువ ప్రోమో మీతోనే ఉంటుందని అర్థమైంది, బట్ ఎవరితో ఎక్కువ అలవాటు అయ్యారు, మీతోనా ఆయనతో? ఆ పాపన పాప యాక్చువల్గా తనతో ఉంటే తనతో, ఇంకా మాతో ఉంటే మాతో, ఇంకా ఆప్షన్స్ ఉండదు తనకి. ఇద్దరు ఉంటే ఇంకిద్దరు మాట్లాడదాం, బట్ నేను అబ్జర్వ్ చేసి తనతో ఎక్కువగా. అంటే కొందరు ఎలా ఉంటారు అంటే షూట్ టైంలో మాత్రమే వాళ్ళతో ఉంటారు, తర్వాత టైం మొత్తం ఇటు షిఫ్ట్ అయిపోయి ఇంకొకరిని ఏడిపిస్తూ ఉంటారు అనమాట. సో అందుకని చెప్పేసి అలా అడిగా. అలా ఏం లేదు. జనరల్గా అంటే తను మంచి క్యారెక్టర్ యాక్చువల్గా, ఎవరితో ఉంటే వాళ్ళతో చాలా మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ అదే తను నా గురించి చెప్పింది నాతో చాలా క్లోజ్గా ఉంటుందని, బట్ నేను అబ్జర్వ్ చేసింది మొత్తం సెట్లో మా ఇద్దరితో చాలా క్లోజ్గా ఉంది. మా ఇద్దరితో. ఓకే, వాళ్ళ అమ్మ ఒకవేళ కనిపించకపోయినా సెట్లో ఒక స్పాట్లో లేరనుకోండి, తనకి కావాలనిపిస్తుంది కదా, ఆ టైంలో అమ్మ లేకపోతే ఇంకా మేమిద్దరం ఉన్నామంటే మా దగ్గరకు వచ్చేస్తాం. అప్పుడే కంట్రోల్లో పెట్టేశారనమాట. సో కాదన్నా, మీరు లైక్ అంటే ఎక్కడ చూసినా డబ్ స్మాష్ రీల్స్ బాగా చేస్తున్నారు కదా అసలు. అబ్బా, ఏ డైలాగ్ పెడితే ఆ డైలాగ్ ఎక్కడ వదలట్లేదు. యాక్చువల్గా ఒకప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు రీల్స్ చేయడంలో. యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను కొంచెం తగ్గించేశాను. ఇదంతా క్రెడిట్స్ నేను ఇంతకు ముందు చదరంగం చేశాను. ఆ సీరియల్ హీరోయిన్కి వెళ్ళాలి, ఓకే, పల్లవి గారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, జెమినీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆవిడే ఒకసారి నేను చాలా బోర్ కొడుతుందంటే, మీరు రీల్స్ చేయడం స్టార్ట్ చేయండి, అసలు టైం వెళ్ళేదే తెలియదు, మీరు స్టార్ట్ చేయండి ముందు అని. అరే అవునా, అంత ఉంటుందా అని ఒక్కసారి స్టార్ట్ చేస్తే నిజంగా అండి ఆ టైం ఎలా పోతుందో తెలియదు. ఇవి కూడా అలవాటే. మేడం రీసెంట్ గా వచ్చిన రజనీకాంత్ సార్ స్టెప్ తో స్టార్ట్ చేశారు. నేను యాక్చువల్గా కాంప్లిమెంట్ కూడా ఇచ్చాను. నేను నిజంగా యాక్చువల్గా ఆ సాంగ్ హుక్ స్టెప్ ఆ స్టెప్ అనేది రిలీజ్ అయిన తర్వాత నేను ప్లాన్ చేశాను అనమాట, చేద్దాం అని. బట్ ఆ రీల్స్ సడన్గా మీ పేజ్ నుంచి వచ్చేసింది అనమాట రీల్. సో యాక్చువల్గా సీరియల్ కొద్దిసేపు సైడ్కి పెడితే మూవీస్కి వెళ్దాం. మూవీస్లో మీకు బాగా ఇన్స్పిరేషనల్ హీరో ఆర్ హీరోయిన్, లేదంటే నా ఫేవరెట్ హీరోయిన్స్ ఉంటారు కదా, హీరోయిన్ ఆర్ హీరోయిన్? నాకు ఇక్కడ తెలుగులో నాకు నాని సార్ అంటే ఇష్టం అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే ఇష్టం. అండ్ ఇంకా ఫీమేల్గా వస్తే సాయి పల్లవి అండ్ కీర్తి సురేష్. ఓకే, చూసారా నిన్న దేవరా రిలీజ్ అయింది, చూసారా? ఎలా అనిపించింది? వాట్స్ యువర్ రివ్యూ ఆన్ దేవరా? ఫస్ట్ హాఫ్ చాలా బాగుండింది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయ్యింది. ఓకే, బట్ ఓవరాల్ బాగుంది. యా, ఆఫ్టర్ లాంగ్ 6 years ఆఫ్ వెయిట్ తర్వాత చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అనిపించింది. మీకు హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? నాకు ఆల్మోస్ట్ అందరు ఇష్టం అండి. నేను అంటే చిన్నప్పటి నుంచి తెలుగు మూవీస్ చూస్తూనే, అండ్ యాక్చువల్గా చెప్పాలంటే బేసికల్గా నేను కన్నడ అబ్బాయిని. అవును. తెలుగు అంటే నాకు స్టార్టింగ్లో అంటే చిన్నప్పట్లో మాదొక అంటే ఏమంటారు క్వార్టర్స్ లాగా ఉంటుంది, అక్కడ ఉండేవాళ్ళం చిన్నప్పట్లో. అప్పుడు అందరూ వటారా అంటాం. సో మీకు బాగా ఐడియా ఉంటుంది ఎందుకంటే మీరు అక్కడ అలా కాదు, కొన్ని వేరే ఉంటాయి. కాలనీ అంటారు కదా, ఒక కాలనీ, ఒక సరౌండింగ్స్ గేటెడ్ కమ్యూనిటీ అలా అనుకోవచ్చు. సో అక్కడ ఉన్నప్పుడు అందరూ కొంతమంది తెలుగు పాటలు, ఏ పాట అంటే ఆర్యా మూవీది, అప్పుడు ఆర్యా రిలీజ్ అయ్యింది. ఓకే, ఆ అంటే అమలాపురం ఆ పాట కావచ్చు, ఇంకా ఇంకొన్ని ఆర్యా మూవీస్ పాటే అందరూ పెడుతూ ఉంటే నేను ఇదేంట్రా అందరు ఈ పాట పెడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, ఇదేంటి అనిపించింది. ఆ తర్వాత ఎందుకు అనిపించింది, సరే ఓకే ఒకసారి చూద్దాం, అందరు అంత చెప్తున్నారు కదా ఒకసారి చూద్దాం అని చెప్పి ఆర్యా మూవీ నేను ఫస్ట్ తెలుగు మూవీ చూసింది. ఫస్ట్ ఆర్యా మూవీ చూశాను, ఇంకా తెలుగుకు ఫ్యాన్ అయిపోయాను. అప్పటి నుంచి అన్నీ చూస్తూ మా ఇంట్లో కూడా అందరూ చూస్తారు. తెలుగు మూవీస్ ఏదైనా ఒక మంచి మూవీ వచ్చిందంటే మా ఇంట్లో ఎవ్వరు వదలరు, వెళ్తాం చూస్తాం. సో అలా యాక్చువల్గా మాకు తెలుగు కొంచెం
ఏమంటారు ఆ బాండింగ్ ఉంది మా ఫ్యామిలీకి. ఓకే. మా అమ్మ వాళ్ళందరూ బార్డర్లోనే ఉండేవారు, తెలుగు ఆంధ్ర బార్డర్లో మంత్రాలయం దగ్గర. సో మాకు అలా వచ్చింది. సో అప్పటి నుంచి నాకు అందరూ ఇష్టమే. ఓకే. సో ఆర్య మూవీ ఫస్ట్ టైం చూశానన్నారు కదా, సో కీర్తి గారు కూడా ఇక్కడే అన్నారు కాబట్టి ఏదో ఒక సీన్ రీక్రియేట్ చేస్తారా ఆర్య మూవీ నుంచి? అమ్మో నో ఇంత గుర్తులేదు. ఫీల్ మై లవ్ ఒకటి ఉంటుంది కదా, అంటే చాలా ఇయర్స్ అయిపోయింది. సరే movies ఓకే, చూసి. ఏదో ఒక సీన్ మీరు మీకు నచ్చిన హీరో మూవీ నుంచి ఏదో ఒక సీన్ రీక్రియేట్, అది కూడా లవ్ సీన్. లవ్ సీన్ Oh my God. ఇప్పటికీ అసలు ఏం గుర్తుకు రాదు అప్పుడు. సరే ఇప్పటికీ అంటే పవన్ సార్ ఖుషి సీన్ ఉంది కదా, ఇంటర్వెల్ సీన్ అదొకసారి జస్ట్ మీరు భూమికలాగా బుక్ చదువుతున్నట్టు యాక్ట్ చేయించాలి. ఓ అంతే కదా, ఏం డైలాగ్ లేదు కదా. లేదు చూశారు, నువ్వు చూసావు ఆహా, అదా, ఆ సీన్ మీకు ఐడియా ఓకే. ఉందా? అర్థమైంది. ఇక్కడ నడుం చూసినట్టు scene. నడుం సీన్ ఇలా అవుతుంటే అది ఇలా. ఒకసారి వీడియో చూస్తే నీట్ గా క్లారిటీ వస్తుంది. నాకు మొత్తం ఇలా ఉంది ఆ పిక్చర్ మొత్తం. ఓకే పోనీ ఆ సీన్ యాక్చువల్గా ఏంటంటే నా మెమొరీ పవర్ కొంచెం. ఇట్స్ ఓకే ఫైన్, ఇట్స్ ఓకే. సో అది వద్దు, మనం ఒక చిన్న గేమ్ ఆడుకుందాం, దంషలాట్స్. నేను మూవీ ఇస్తాను, మీరు యాక్ట్ చేసి చెప్పండి, మీరు ఆవిడకి ఓకే. ఎందుకు మీరు యాక్ట్ చేయరా, ఓన్లీ కెమెరా ముందు యాక్ట్ చేస్తారా? యాక్ట్ చేస్తా, బట్ మీరు ఎవరు చెప్తారని నాకు తెలియదు కదా. ఓ సినిమానా, నేను టైప్ చేసి ఇస్తాను, మీరు చూసి అక్కడ యాక్ట్ చేసి చెప్పండి. ఓహోహో, అది నేను యాక్ట్ Damsel చేస్తే Action. గాట్ ఇట్. Done. మీకు కొంచెం తెలుగు డెమోన్స్ట్రేట్స్ ఎప్పుడు ఆడలేదు. రెండు అక్షరాలు ఉండేది మాత్రమే ఇవ్వండి. రెండు అక్షరాలు ఉన్నాయి, ఎలా ఇస్తానండి? పక్కనే ఉన్నారు, నేను చెప్పేస్తా. నా స్క్రీన్ కనబడుతుంది. నేను చూడండి. ఎలా ఎలా చెప్తారేంటి? చెప్పాలి? హీరో గురించి చెప్తున్నారా? క్యారెక్టర్ మూవీని గద పట్టుకుని ఉంటారా? ఎవరు పట్టుకుని ఉంటారన్నా? యమదొంగ. ఎస్. హౌ అంటే ఏమో చచ్చిపోతారు ఏం చెప్పాలి దానికి? ఓకే. మీరు నాకు చాలా కష్టం అండి. కనిపించదులేండి మీరు చూసిన. ప్రైవసీ ఓకే. రెండు అక్షరాలేనా? రెండు పదాలు. రెండు పదాలా? గేమ్. గేమ్ ఓవర్. కీర్తి గారు కమాన్, ఇది చాలా కొత్త మూవీ ఇది. అది ఎలా చెప్పాలబ్బా? మీరు కరెక్ట్ గేమ్ చెప్తున్నారు. చేంజర్. ఎస్. కానీ ఎందుకంత బొబ్బర్ గారు మధ్యలో గేమ్ కరెక్ట్. ఇదంటే నేను ఏం చేయాలి? చేంజ్ చేయడం అది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఓకే. సో ఇప్పటివరకు మీ ఇద్దరు ట్రావెల్ చేసిన దాంట్లో హూస్ మోస్ట్ ఫన్నీయెస్ట్ మీ ఇద్దరు? నేనే. ఓకే ఓకే. హూ ఇస్ మోర్ ఫుడ్డీ? ఇద్దరు కూడా ఇద్దరు కాదనుకుంటా. కూడా పాప? కాదు. పాప. ఓకే. హూ ఇస్ మోస్ట్ మోర్ యాంగర్? ఎక్కువ కోపం, ఊరికే కిటికీలో కోపం వచ్చేసింది. అవునా? ఎందుకంటే నేను చూడలేదు అలా కోపం. నేనైతే కొంచెం మీద జిప్ అని వస్తుంది, బట్ చూపించుకోను. స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ కదా, మిడిల్లోకి వెళ్ళే కొద్దీ మీకు హెడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. తనతో ఉండదు కానీ వేరే ప్రొడక్షన్ లేదా నా అసిస్టెంటో లేదా ఇంకేదో లేదా కాస్ట్యూమ్ టక్కమని చేంజ్ చేయని ఇంకా తినడానికి కూడా టైం ఇవ్వరు. అట్లాంటి టైంలో సుర్రమని వచ్చేస్తుంది. ఆగండి నేను ఇంకా తింటున్నాను కదా, ఇంకా తిన్నప్పుడే వచ్చేస్తారు అక్కడ కాస్ట్యూమ్ చేంజ్ అంటారు. మేము చూసాం అప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. అండ్ సో ప్రెసెంట్ సీజన్ నడుస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ సీజన్ ఏదైనా బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? అది చాలా కష్టకరమైన ప్రశ్న అండి. ఎందుకంటే నా వైఫ్ అయితే యాక్చువల్గా బిగ్ బాస్ అంటే వద్దో అంటుంది. సో చూడాలి ఆ టైంలో అది ఒకవేళ అది వస్తే ఆ టైంలో డిసిషన్ తీసుకోవాలి. ఓకే. సో మీరు ఆల్రెడీ వెళ్ళొచ్చారు, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఉంది. అండ్
ఇప్పుడున్న సీజన్ కంటెస్టెంట్స్ కూడా మీకు కొంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో ఎవరు టాప్ 5లో ఉండబోతున్నారని మీ అనలైజ్, జస్ట్ మీ అనలైజ్ అంతే. నబిల్, ఓకే సీత, ఓకే మేబీ నిఖిల్. ఓకే నిఖిల్ గేమ్ అంతా బాగుంది కానీ కొంచెం తను Yes, yes. తెలుసుకోవాలి, మనుషులు ఎలా ఉన్నారు, మమ్మల్ని ఏం వాడుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి. యాక్చువల్లీ బయటను తను చాలా తొందరగా నమ్ముతాడు అందరు, అవును. అది Yeah. సో అది కొంచెం తెలుసుకోవాలి. సో నా ఫీల్ ప్రేరణ నిఖిల్ టాప్ 5లో ఉండాలనే నేను కోరుకుంటా, ఓకే నాకు పర్సనల్గా ఫీలింగ్ కోరుకుంటా. బట్ జనాల అభిప్రాయం వేరు ఉంటుంది కాబట్టి నా అంటే ఇప్పుడు వరకు జరిగిన నేను ఎపిసోడ్ చూసిన వల్ల తెలిసింది ఏమంటే నబీన్ డెఫినెట్లీ ఉంటాడని తెలుసు. అండ్ సీత యాక్చువల్లీ నచ్చుతుంది నాకు సీత, బట్ బిఫోర్ నాకు తెలియదు కానీ ఇప్పుడు తన ఒక కమాండింగ్ స్టైల్ బాగుంది, లీడర్షిప్ చాలా బాగుంది, ఎవరున్నా కూడా మాట్లాడేస్తుంది. అండ్ ఇండైరెక్ట్గా ఎవరి గురించి మాట్లాడడం అవన్నీ ఏమంటారు అది మొహం మీద ఎవరు ఏమని అనుకోవాలి అనేది. ఇంకా యష్మి కూడా రావచ్చు అంతే. ఇంకొకరు ఉండిపోయారు 5లో 4 మెంబర్స్ చెప్పారు మీరు. యష్మి, నిఖిల్, సీత, ప్రేరణ ఉండాలని అనుకుంటా, సీత, నబిల్. ఓకే డన్. ఓకే యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొక టాపిక్ కూడా నడుస్తుంది, మంచి వైల్డ్ కార్డ్ టాపిక్ Yes, అన్నమాట. yes. సో ఆల్మోస్ట్ 11 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నట్టున్నారు. సో 9 ఆల్రెడీ members. ఇప్పుడు వచ్చిన జనాల్లోకి బిగ్ బాస్ అప్డేట్ ఏంటి అంటే ప్రీవియస్ సీజన్స్ వాళ్ళని పంపిస్తున్నాను. yes. సో మీకేమన్నా కాల్ కానీ మీరేమన్నా వెళ్ళబోతున్నారా అనే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇప్పుడే ఇస్తారా? కొత్త సీరియల్ స్టార్ట్ చేసాము, ఇంకెక్కడికి వెళ్ళేది వచ్చింది. బట్ నో, లేదా సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, అది మనం ఒకేసారి తినే అనుభవించాలి, అది మళ్ళీ మళ్ళీ వెళ్తే అసలు దానికి వాల్యూ ఉండదు. ఓకే సో టాప్ 1 ఎవరు? ఈ 5 మెంబర్స్ చెప్పారు కదా, టాప్ 1 చెప్పి నబిల్ is top నబిల్, 1. బికాజ్ నబిల్ గేమ్ చాలా నచ్చుతుంది, అవును. లైక్ ఓపెన్ అండ్ గేమ్ బాగా ఆడతాడు. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంటర్టైనింగ్, ఎంత మాట్లాడితే బాగుంటుంది, స్లాంగ్ బాగుంటుంది. అవును. సో నిన్న ఎపిసోడ్లో కూడా చాలా బాగా ఓమైతే కానీ చాలా బాగా అసలు imitate చాలా చేశారు. బాగా ఎంటర్టైన్ చేశారు. సో స్పాంటనిటీ బాగుంది అండ్ ఏదైనా ఉన్నట్టే చెప్తాడు. సో ఏదో ఒక ట్రిగర్ అయి చెప్పడం అవన్నీ ఏం అండ్ లేదు. తను ట్రిగర్ అయినా కానీ కంట్రోల్ చేసుకుంటాడు. ఎస్. సో బాగుంది. సో నాకు ఫస్ట్ టాప్ 1లో తనే ఉంటాడని నేను కోరుకుంటా పర్సనలీ. ఓకే సో మన సీరియల్ రాధా గురించి ఒక మాటలో ఏం చెప్తారు? నేనే చెప్పాను. మీరే. సో రాధా సీరియల్ అదే ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడే కొన్ని అన్ని ఎమోషన్స్తో కలిపిన ఒక మంచి కంటెంట్, మంచి స్టోరీ ఉన్న సీరియల్ మీ ముందు మీ జమినీలో వస్తుంది. 8:30 ఈ నెల 30th స్టార్ట్ అయిపోతుంది. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, కావాల్సిన అన్ని మసాలాలు ఉన్నాయన్నమాట. ఐ మీన్ మన మసాలా ఇన్ ద సెన్స్ నాట్ నెగటివ్, సో ఇన్ అ పాజిటివ్ వే. బికాజ్ ఒక ఇంట్లో ఒక 5-6 మెంబర్స్ ఉంటే సో ఎలా మన వేళ్ళు డిఫరెంట్ ఉంటాయో, ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగటివ్ ఉంటుంది, ఒక ఇంకా చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఉంటాయి. సో అట్లాంటిది కలిపిన ఒక మంచి కంటెంట్ ఉన్న సీరియల్ కాబట్టి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీరు అందరూ ఆశీర్వదిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా మమ్మల్ని అదే విధంగా సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తూ వచ్చారు. సో ఇప్పుడు కొత్త ఛానల్లో అంటే జమినీలో రాధగా మేము ముందుకు వస్తున్నాము, రాధా శ్యామ్గా. సో దట్ మీరందరూ అదే లవ్, అదే సపోర్ట్ చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేట్. బ్రో మీ మాటల్లో? నా మాటల్లో అంటే యాక్చువల్గా ఇంకా స్టోరీ గురించి ఏం చెప్పనవసరం లేదు, అంతా కీర్తి గారే చెప్పారు దాంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నేను కూడా అదే, అందరూ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ నెల 30న ప్రారంభం, 8:30కి మంచి టైము, అందరూ కలిసి భోజనం చేస్తూ చూడొచ్చు. సో ఫ్యామిలీ మొత్తం చూడండి, అందరూ కలిసి చూడాల్సిన ఒక మంచి సబ్జెక్ట్ అండి ఇది. సో ప్లీజ్ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సో ఇదన్నమాట రాధా టీమ్ ఒక మంచి చిట్ చాట్. సో సీరియల్ గురించి అయితే మనకు తెలిసింది, ఒక మంచి అంటే కీర్తి గారు చెప్పిన మాటలు అయితే ఒక మంచి అన్ని ఎమోషన్స్ కలగలిపి
ఇంక్లూడింగ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంటర్టైన్ అయ్యే ఒక మంచి టామ్ అండ్ జెర్రీ ఫైట్ అండ్ మంచి ఫ్యామిలీ స్టోరీ ఉన్న సీరియల్ అనమాట. సో ఈ మంత్ 30th నుంచి మనకి 8:30లో ఈ మంత్ 30 నుంచి 8:30కి జెమినీ టీవీలో టెలికాస్ట్ అవ్వబోతుంది. సో అందరూ చూసి మంచిగా ఫ్యామిలీతో అందరూ కాలక్షేపం చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. సో వీ హోప్ ద బెస్ట్ ఫ్రమ్ ద రాధా టీమ్. సో అందరూ తప్పకుండా 8:30కి జెమినీ టీవీలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం కీర్తి గారు అండ్ ప్రశాంత్ గారు. సో సీరియల్ మంచి హిట్ అవ్వాలి అండ్ ప్రేక్షకులు మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచిగా ప్రమోషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఇప్పుడు వరకు నన్ను వేరే ఛానల్లో చూసారనమాట, ఇప్పుడు జెమినీలో వస్తున్నాను. సో ప్లీజ్ గివ్ సపోర్ట్ అండ్ లవ్. ఇప్పటి వరకు మనం కీర్తి గారిని చాలా క్యారెక్టర్స్ లో చూసేసాం అండ్ దిస్ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి మంచి ఫన్. సో కీప్ సపోర్టింగ్ కీర్తి గారు అండ్ ప్రశాంత్ గారు అండ్ రాధా టీమ్. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవ్వబోతుంది 30th నుంచి 8:30 PM.